మంది కోటీశ్వర్లు చేసేవాళ్ళు కాదు, తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుసల తాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, దండుపాలెం దొంగలు అని చెప్పిన నేను. ఉన్నారు కదా ఇక్కడ మీ దగ్గర కూడా దొంగ ఉన్నాడు అల్వాలలో. అందుకే నేను అంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వర్లను చేయకు పర్వాలేదు, కోటీశ్వర్లను చేయకు ఇడిచిపెట్టు, లక్షాధికారులను చేయి. ముందు ఏం చెప్పినావు నువ్వు? నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నావు. నెలకు 2500 అంటే సంవత్సరానికి ఎంత? మీరు కొద్దిగా లెక్కల్లో వీక్ అన్న. అలాగనే మా నరసింహరావు అన్న నవ్వుతున్నాడు, మాజీ కార్పొరేటర్ గారు. అబ్బా ఒక్క ఆయన చెప్పిండు, అబ్బా మొత్తానికి ఒక్క ఆయనకు వచ్చు మనోనికి అన్నకు. నెలకు 2500 అంటే 12 నెలలకు గాను సంవత్సరానికి 30,000, 5 ఏళ్ళకు గాను 5 సంవత్సరాలకు గాను 1,50,000. మరి 30 నెలలు అయిపోయింది కదా, 30 నెలలు అయిపోతే ఇప్పటికి ఎన్ని పైసలు రావాలా మనకి? ఎన్ని రావాలా? 75,000 రావాలనా? వచ్చినాయా? ఒక్క అక్కకు కానీ ఒక్క చెల్లెకి కానీ 75 పైసలు పడ్డాయా? అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వు కోటీశ్వరులను చేస్తావో లేదో మాకు తెలియదు, పోనీ 75,000 అయితే ఈ ముందు ఖాతాలలో. ఆడపిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆ 75,000 వచ్చే 30 నెలలకు మరొక 75,000. అట్లాగే తెలంగాణ యువకులకు చెప్పినాడు, పిల్లలకు చెప్పినాడు, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను పైసలు ఇస్తా, నెలకు 4,000 ఇస్తా అన్నాడు. మరి 30 నెలలు అయింది, ఎంత ఇవ్వాలా? 1,20,000 రూపాయలు ఇవ్వాలా? ఎయ్యి మరి వాళ్ళందరికీ 1,20,000 రూపాయలు, ఇంకో 30 నెలలకు ఇంకో 1,20,000 ఇస్తావా? రైతులకు చెప్పినాడు, ఎకరానికి 15,000 ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది, ఒక్కలకన్నా ఇచ్చినాడా? ఒక్క ఎకరానికి ఎవడికి ఇవ్వాల? అంటే ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కోటీశ్వరులను చేసే దేవుడెరుగు, కనీసం ఉన్న వాళ్ళని నువ్వు లక్షాధికారులను చేసినా చాలు, అది కూడా చేయడంట. కానీ డైలాగులు మాత్రం ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మల్కాజ్గిరిలో మీకు ఒక మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు, రాజశేఖర రెడ్డి గారి రూపంలో మంచి ఎమ్మెల్యే గారు దొరికినాడు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు. నేను కూడా ఆయననే పొగుడుతున్నారు అయ్యా, కాదు కాన్స్టిట్యున్సీ కోసం పనిచేస్తున్నాడు, పార్టీ కోసం కూడా పనిచేస్తున్నాడు, కాన్స్టిట్యున్సీ కోసం కూడా కష్టపడుతున్నాడు. ఎవ్వలతో పంచాయతీ పెట్టుకోకుండా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాడు. కానీ రాజశేఖర్కి తెలుసు ఎప్పుడు గేర్లు మార్చాలనో తెలుసు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏం మాట్లాడాడు ఎక్కువ తక్కువ, అందుకే చెప్పిండు నాకు ముందే, అన్నయ్య నేనేం మాట్లాడా నువ్వే ఎక్కువ మాట్లాడన్నాడు. నేనేమంటున్నా అంటే, ఇంకా సరిగ్గా 2.5 సంవత్సరాలు వచ్చే ఎన్నికకుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగూ మొత్తం ఎలక్షనే, మిగిలింది 1.5 year మాత్రమే. మీరు నిజంగానే మళ్ళీ హైదరాబాద్లో మనం నష్టపోయింది, మనం కోల్పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే, మళ్ళీ మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని